ఓ ఓ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ కే. నమస్కారం మాస్టర్ కే. నమస్కారం మాస్టర్ ఎన్. నమస్కారం మాస్టర్ వి. నమస్కారం మాస్టర్ వి. నమస్కారం మాస్టర్ వి టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారాలు. ఇప్పటి వరకు మనం శ్రీమద్ భాగవతం రహస్య ప్రకాశం దశమస్కందం పూర్వభాగంలో 785 పద్యాల వరకు తాత్పర్యం చదువుకుందాం. ఇప్పుడు 786వ పద్యం నుంచి ఈరోజు ప్రారంభిద్దాం. ఇంతవరకు శ్రీకృష్ణుని వేణుగానం, మురళీ వేణుగానం వింటూ గోపికలు తమలో తాము ఈ విధంగా అనుకుంటున్నారు. అంతవరకు మనం చదువుకున్నాం. దాని కంటిన్యూషన్ ఈరోజు 786వ పద్యం. చెలి, ఈ చిత్రము చూచితివా? ఆకాశములో విమానములలో పోవుచున్న దేవతావనితలు కృష్ణుని దివ్యమంగళమూర్తిని చూచి అతని వేణుగానము విన్నంతనే మన్మథోద్రేకముతో నడుము కట్టులు జారిపోవుచుండగా భర్తల ఒడిలో వాలిపోవుచున్నారు. ఈ అడవులలో పుట్టిన లేళ్ళు, జింకలు చక్కని గానము వినుట గాని, గానమును గురించిన ఆలోచన గాని ఏనాడైనా ఎరుగునా? ఈనాడు ఈ మురళీమోహనుని పెదవుల నుండి జాలువారిన వేణునాదామృతము చెవులలో పడినంతనే పచ్చని గడ్డి పరకలు కొరుకుట కూడా మరిచిపోయి కృష్ణుని వంకకే చుచుచున్నవి. ఆ జంతువుల హృదయము కరిగిపోయిన మెత్తదనము వాని చూపులలోనే కనిపించుచున్నది. మేల్కొన్న హృదయములతో చూపులతో కృష్ణుని సన్మానించుచున్నవి. ఎంత చక్కని దృశ్యమిది! మరి ఒక గోపిక ఇట్లనెను, అది సరే, ఈ లేగదూడలు చూడు, తల్లుల పొదుగుల నుండి పాలు త్రాగుచుండగా ఆ దూడలకు మోహనకృష్ణుని మురళీనాదము చెవులో పడినట్లున్నది. ఉత్సాహముతో త్రొల్లిపొడుచు పాలు తాగుచున్న ఆ దూడల త్రొల్లింతలు ఆగిపోయినవి. పాలు త్రాగుట లేదు, దాటుట లేదు. కృష్ణుని మీదనే చూపులు నిలిపి తన్మయత్వంతో నిలబడి ఉన్నవి. ఎంత మధురమైన సన్నివేశం ఎప్పుడైనా చూచితిమటే. మరొక కన్య ఇట్లనెను, ఈ కృష్ణుడు మావాడని మమకారము పెంచుకున్న ఈ దేనువులన్నయూ నెమరువేయుట కూడా మాని మగములు పైకెత్తి ఆ మురళీ గానామృతమునే చెవులతో ఆస్వాదించుచూ నిలబడి ఉన్నవి. అంత నిశ్చలముగా నిలబడి ఉన్న ఈ గోవుల బృందమంతయు చిత్రకారుడెవరో చిత్రించిన బొమ్మలే అనిపించుచున్నవి. కాని ఆ గోవుల కన్నులలో నుండి ఆనందరసము ధారలుగా జారుచుండుటిచే చిన్న కదలిక కనిపించుచున్నది. ఈ చుట్టుప్రక్కల చెట్లపై కూర్చుండిన పక్షులు కూడా వేణుగాన సుధారసము చెవులతో త్రాగి త్రాగి పరవశించి వెక్కస పడుచున్నట్లున్నవి. కృష్ణరూపము తమ హృదయములలో నిలబడి ఉండగా ఆ రూపము బయటకు పోకుండా
అడ్డుపెట్టుచున్నట్లు కన్నులు మూసుకొని మహర్షుల వలె సమాధి స్థితిలో పరవశించి ఉన్నవి. సఖి, పశువులు పక్షులు అననేలా ప్రకృతియే పులకరించుచున్నట్లున్నది. ఇక్కడ ప్రవహించుచున్న నదులు సెలయేళ్ళు కూడా మధుర వంశీనాదము వినినంతనే మన్మథ భావముతో పులకించుచున్నట్లున్నవి. నదులలో వేగము తగ్గిన సుడిగుండములు మాయమైనవి. హంసల నాదములే తమ వాక్కులుగా చేసుకొని ఈ నదీ కన్యకలు కృష్ణుని ఆహ్వానించుచున్నవి. తమ కెరటములు అను హస్తములతో పద్మములను ప్రోగు చేసి కృష్ణుని పాదములు పూజించుటకు తహతహలాడుచున్నట్లున్నవి. ఒక్క నదులే అనయాలా? నేడు కృష్ణుని వంశీనాదము ఆలకించిన మేఘము కూడా పువ్వులు వర్షించుచున్నట్లు తెల్ల తెల్లగా విరిసి తన శరీరమంతటినీ చక్కగా విప్పి కృష్ణునకు తెల్లని గొడుగు వలె ఆకాశములో నిలబడి ఉన్నది. ఈ చెంచుల కన్యల అదృష్టం ఎంత గొప్పదో కదా! చక్కని ఫలములు కృష్ణుని చేతికిచ్చి అతని చెయ్యి పట్టుకుని వారు క్రీడించుచుండగా వారు పైట కొంగులకు తగిలించుకున్న నెమలి కన్నులు కూడా నాట్యమాడుచున్నవి. కృష్ణుని చూచిన ఉల్లాసముతో ఉప్పొంగిన వక్షోజముల బరువునకు సన్నని నడుము జవజవలాడుచుండగా ఒక బిల్లవనిత పూలదండనొకదానిని మురళీకృష్ణునకు సమర్పించి ఆనందముతో తబ్బిబ్బు పడుచున్నది. ఈ మురళీరవ మాధుర్యములో పర్వతములు కూడా కరిగిపోయి సెలయేళ్లుగా ప్రవహించుచున్నట్లున్నవి. చెట్లు కూడా పులకరించి క్రొత్త చిగుళ్ళు తొడుగుచున్నవి. సకల జీవరాశులతో పాటు భూమి ఆకాశము కూడా పరవశించిపోవుచున్నది. చూచితివా చెలి, ఈ ఎదుటనున్న పర్వతము చూడము. బలరామకృష్ణుల పాదస్పర్శచే దాని పుట్టుక ధన్యమైనది. పూలను పండ్లను కృష్ణునకు కానుకలుగా కురిపించి గర్వముతో తల ఎత్తి నిలబడి ఉన్నది. గోవులు కృష్ణునకు ప్రియమైనవి కనుక తీయతీయని జలములతో కమ్మని పచ్చికతో వానిని తృప్తిపరుచుచున్నది. ఈ పర్వతమునకు శరీరము పులకరించుచున్నట్లు చల్లగాలికి దానిపైనున్న చెట్లు జలధరించుచున్నవి. ఈ విధముగా గోపకన్యలు బృందావన విహారి అయిన గోవిందుని తమ హృదయములలోనూ ప్రత్యక్షముగాను సందర్శించి పరవశించిరి. మన్మధుడు ప్రయోగించిన 5 బాణములను వారి హృదయములలో చొచ్చుపుకొనిపోయి కలవరపెట్టెను. వారందరూ ఏకాంతముగా కృష్ణుని గురించియే ముచ్చటించుకొనచు అతడు తప్ప మరి ఒక భావన లేకుండా గడుపసాగిరి. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తున్నారు, భాగవతములో తరచుగా వాడబడుచున్న కొన్ని భావనల సంకేతములను ఇంతకుముందు చెప్పుకుంటమే. మరి ఒక సంకేతముల గురించి చెప్పుకుందాము. ఏకాంతము అను పదమునకు ఒంటరిగా ఉండుట అని అర్థము. భాగవత సంప్రదాయములో ఏకాంతమనగా భౌతికమైన ఏకాంతమని అర్థము కాదు. ఎక్కడో అడవిలో జనులు లేని ప్రదేశము చొచ్చుకొని ఒంటరిగా సాధన చేయదలిచినవాడు ఏకాంతము అనుభవింపలేడు. మనసులో తానెరిగినవి, తాను కోరినవి, తాను కోరనివి అను ఎన్నో విషయములు చిందులు త్రొక్కుచు కల్లోల పెట్టుచుండను. సాధనలోని మొదటి స్థాయిలలో భౌతికమైన ఏకాంత స్థితి కొంతవరకు అవసరమే, కానీ దాని అవసరము చాలా పరిమితమైనది. చుట్టుపక్కల ఎంతమంది ఉన్ననో, ఏ పరిస్థితిలో ఉన్ననో తనలో తానుండగలుగుట సాధ్యము కావలెను. అది సాధ్యము కావాలనన్నచో తనతో పాటు దేవుడు కూడా ఉండవలెను. దేవునితో కూడిన తాను తనలో నిలబడి ఉన్నప్పుడు ఎంతమందిలో ఉన్ననో, ఎన్ని కల్లోలములలో ఉన్ననో ఏకాంత స్థితి సాధ్యమగును. దీనినే అనన్య స్థితి లేక మరి ఒకటి లేని స్థితి అని అందరు. తరువాత హేమంత ఋతు వర్ణనము 798వ పద్యం నుంచి. ఇట్లు కాలము గడుపుచుండగా క్రమముగా హేమంత ఋతువు ప్రవేశించను. వాతావరణములో చలి ఎక్కువయ్యను. అయినను చామంతి పూలదండలు ధరించిన వక్షోజములతో ప్రియ భార్యలు సన్నిహితులై ఉండగా పురుషులకు చలికాలపు చలి ఏమాత్రమూ సోకుటలేదు. దూరముగా ఉన్న ప్రేయసీ ప్రియులను మాత్రము మన్మధుడు వేధింపసాగాను. ఉత్తర దిక్కు నుండి చలిగాలులు విసురు ఎక్కువయ్యను. అంతవరకు చల్లని హాయినిచ్చిన చంద్రుడు మంచు కురియసాగాను. కనుక చంద్రుని చూచుటకెవరికినీ ఆసక్తి లేకుండా పోయెను. కలువ పువ్వుల శోభలు తగ్గి మంచు పేరుకొనుట ప్రారంభమయ్యను. ఆ చలికాలములో పగటి వేళలు తక్కువై రాత్రి వేళలు పొడుగైపోయాను. చలిమంటల వద్ద కూర్చుని ఉండుట హాయిగా తోచుచుండెను. ఆ సుదీర్ఘమైన రాత్రి వేళలలో తీవ్రమగుచున్న చలిలో లోకమంతయు ఊహూహూ అని వణకసాగాను. ప్రేయసీమణుల వక్షోజముల వేడిమి వల్ల చలిని తట్టుకుని పురుషులు బ్రతికిపోయిరి. కానీ ఆ వక్షోజముల ఆధారమే లేనిచో అంతటి చలిని తట్టుకున్నట బ్రహ్మాదులకైనను సాధ్యమా? అగ్నిజ్వాల రూపుడైన సూర్యుడు ఒక తూర్పు కొండపై ఉదయించటియే తడువుగా ఒక్క ఊపున పరుగుపెట్టి పడమటి పర్వతములోనికి దూరిపోవుచున్నాడు. ఏమాత్రము ఆలస్యము చేసినను
చలి కోరలలో చిక్కుకుందునని భయపడినట్లున్నాడు. ఇక్కడ చిన్న వివరణ. సూర్యుడిట్టే ఉదయించి ఇట్లే అస్తమించినట్లు ఉన్నది గాని ఆ ఎండలోని సుఖము లోకము అనుభవించినట్లే లేదని భావము. తర్వాత 803వ పద్యం. చెంగల్వ పూలపై ఊగుచు ఆ సువాసనలను ఆస్వాదించుచు తుమ్మెదలు మంగళకరముగా జుంకారములు చేయుచున్నవి. కాముని అగ్నులు ఎర్ర కలువుల వలె జ్వలించుచుండగా పైన ఎగయుచున్న పొగవలే తుమ్మెదలు కదలాడుచుండెను. సృష్టిలో 3 అగ్నులున్నవి. వాటిలో ఒకటి పరమశివుని 3వ కంటిలో దూరి ఉండెను. మరి ఒక అగ్ని బడవాగ్ని రూపమున సముద్రములో దాగి ఉండెను. మరి ఒక అగ్ని మానవ శరీరములలోనూ మానవ మందిరములలోనూ కామాగ్నిగా దాగి ఉండెను. ఇట్లెక్కడో తలదాచుకున్నవి కనుక 3 అగ్నులు బ్రతికిపోయినవి. కానీ బయట ఉన్నచో ఈ చలికి భయపడి గడగడలాడుచూ చేతులు జోడించవలసినదే కదా. త్రిమూర్తులు కూడా ఈ చలికాలము వచ్చుచున్నదని గమనించిరి. ప్రియురాండ్ర కౌగిలింతలలో గాని ఈ చలిని గెలుచుట సాధ్యము కాదని గ్రహించిరి. కనుకనే శివుడు పార్వతిని తన సగము శరీరమున ధరించి కౌగిలించుకునెను. బ్రహ్మదేవుడు సరస్వతిని ముఖములో ధరించెను. విష్ణువు గుండెలపైనే లక్ష్మీదేవిని ధరించెను. ఈ శీతాకాలము వలన వారు భార్యలకింత దగ్గరగా ఉండగలిగిరి గాని లేనిచో సకల లోక వ్యవహారములలో తిరుగుచున్న వారికింత తిరిగెక్కడిది. చలికాలము రాబోవుచున్నదని శ్రీహరి కొద్దిగా వణుకుచూ విచారించుచుండగా, ఓహో స్వామి, మీరు భయపడనక్కర్లేదు, నీకు అండగా మేమున్నాము అని శ్రీదేవి వక్షోజములు అభయమిచ్చినవి. ఈరోజు ఇక్కడతో ముగిద్దాం. రేపు గోపిక వస్త్రాపహరణం చదువుకుందాం. స్వస్తి.